పిల్లల్లో యూజువల్‌గా వచ్చేది టైప్ 1. టైప్ 1 అంటే పాన్‌క్రియాస్ నుంచి ఇన్సులిన్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోతే ఇలాంటి పిల్లల్లో ఏంటంటే డయాబెటిస్ అనేది టైప్ 1 వస్తదనమాట. సో, మనం ఈ ఎట్లాగైతే పెద్దోళ్ళలో వస్తుందో పిల్లల్లో కూడా మేము మటికి చూస్తూ ఉంటాము. చంటి పిల్లల్లో ఏ ఏజ్ పిల్లల్లో అన్నా వస్తది. అంటే 2, 3 ఇయర్స్ పిల్లల్లో, 5 ఇయర్స్, 10 ఇయర్స్ 12 ఇయర్స్ ఇలాగే ఏ ఏజ్ పిల్లలకన్నా వస్తది. అప్పుడప్పుడు మేము మటికి న్యూ బోర్న్ బేబీస్‌లో కూడా టైప్ 1 డయాబెటిస్ అనేది మేము మటికి చూస్తూ ఉంటామన్నమాట. సో, దీంట్లో ఎటువంటి లక్షణాలు ఉంటాయంటే ఫస్ట్ అయితే ఏంటంటే వాళ్ళు వీక్ అయిపోతూ ఉంటారు. అంటే ఎదుగుదల సరిగ్గా ఉండదు. వాళ్ళు మటికి చిక్కిపోతూ ఉంటారన్నమాట. యాక్టివిటీ అనేది వాళ్ళకి మటికి తగ్గిపోతూ ఉంటది. అంటే అంత మటికి హుషారుగా ఉండరు. నీరసంగా ఉంటారన్నమాట. థర్డ్ ఏంటంటే ఎక్కువగా యూరిన్ పోయడం అన్నది వాళ్ళు ఎక్కువగా పోస్తూ ఉంటారు. అండ్ అదే విధంగా ఎక్కువగా నీళ్ళు మటికి తాగుతూ ఉంటారు. నీళ్ళు తాగడం, లేకపోతే ఫుడ్ ఎక్కువగా మటికి తినడం, ఎక్కువగా నీరుడు పోయడం అంటే యూరిన్ పోయడం. అండ్ వాళ్ళలో అదొక రకమైన మటికి వీక్‌నెస్ అయితే ఉంటది. బాడీలో అంతా మటికి వీక్‌నెస్ ఉంటది. ఆ వీక్‌నెస్ అప్పుడప్పుడు స్టమక్ పెయిన్ కూడా వచ్చేస్తూ ఉంటదనమాట. సో, ఈ టైప్ 1 డయాబెటిస్ అన్నది పిల్లల్లో వచ్చింది అంటే ఇది చాలా డేంజరస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ అన్నమాట. దీన్ని తొందరగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే బాగా లేట్ గాని చేస్తే ఏమవుతుంది అంటే వీళ్ళలో బాగా మటికి యాసిడ్స్ ప్రొడ్యూస్ అయిపోయి ఒక టైప్ ఆఫ్ ఎసిడోసిస్ అన్నది వచ్చేస్తది. దానివల్ల వాళ్ళకి లైఫ్ థ్రెటనింగ్‌గా కూడా ఉండొచ్చన్నమాట.